వెల్కమ్ టు హౌస్ వైఫ్ డైరీస్. ఈరోజు నేను మా టిఫిన్ కోసం పెసరట్టు ఉప్మా చేస్తున్నాను. సారీ, ఉప్మా కాదు, ఓన్లీ పెసరట్టే. ఇది యాక్చువల్లీ పెసరతో చేసిన పిండి. మీకు వీడియోలో అట్లా వైట్గా కనిపిస్తుంది. సో నైట్ అంతా పెసర్లో కొంచెం మినపప్పు, కొంచెం బియ్యం నానబోసి నైటే పిండి పట్టేసుకొని ఉంచుకున్నాను. పొద్దుట బాగా పులిసిపోయిందండి. కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలబెట్టుకున్నాను నేను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ఈ దోశ పెనం పెట్టుకున్నాను. 2-3 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. అది ఫస్ట్లో అసలు రాలేదు, ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే. ఫస్ట్ అయితే నాన్ స్టిక్ యూజ్ చేశాను కానీ అది కోటింగ్ అవుతుంది. ఇక అది తీసేసి నేను డైరెక్ట్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి తీసుకున్నానండి. ఇది ఫస్ట్ బాగా హీట్ అవ్వాలి దోశలు బాగా రావాలంటే, అప్పుడు కానీ లేకపోతే మనకు దోశలు మొత్తం విరిగిపోవడము, పాడైపోవడం లాగా వస్తాయి. ఇది ఇప్పుడు బాగా హీట్ అయింది. ఫస్ట్ మనం దోశలు చేసుకోవడం అయిపోగానే మళ్ళీ దీనికి కొంచెం ఆయిల్ కడిగేసి ఆయిల్ వేసేసుకొని ఆ పక్కన ఉంచుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకి ఈజీగా దోశలు వచ్చేస్తాయి అన్నమాట. వేడెక్కాక కొన్ని నీళ్ళు ఇలా పడుతుంది. చూసారా ఎలా పొగడేస్తుందో. ఇలా నీళ్ళు అంటే బాగా వేడైనట్టు. నెక్స్ట్ మనం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఎందుకంటే చాలా డేస్ బ్యాక్ సీజనింగ్ వేసింది కదా. సో కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం పిండి వేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గరిట పిండి వేసుకున్నాము. ఎలా వస్తుంది చూద్దాం. ఫస్ట్ కొంచెం బాగా వేడైంది, ఎందుకు ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పైనుంచి కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాము. ఎలా వస్తుందో చూడాలి. నేను వీటి మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అట్లా ఏం వేయట్లేదు అండి, ఎందుకంటే ఈ దోశలు అంటేనే పెద్ద పని. ఇంకా దాని మీద ఇవన్నీ వేసుకుంటే పని ఏడవుతుంది మనకి. చూస్తుంటే ఫస్ట్ అట్టర్ ఫ్లాప్ అయినట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం. ఈరోజు నేను ఇంత నిమ్మలంగా వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. వస్తుంది దోశ బాగా వేడైంది కాబట్టి ఇట్లా వచ్చింది దోశ. సెకండ్ది మంచిగా వస్తుంది అని అనుకుంటున్నాను. పోయిందండి, ఫస్ట్ దోశ పోయింది. నేను ఒక్కసారి ఏం చేశానంటే, ఈ దోశలు ఫస్ట్ టైం మంచిగా రాకపోయిన తర్వాత ఒక 2-3 వేసాక మంచిగా రాకపోయినా ఉల్లిపాయలని కట్ చేసి అవి బాగా మాడే వరకు దీని మీద వేయించుతానండి. నెక్స్ట్ దోశ వేస్తే మొత్తం సూపర్గా వస్తాయి. ఫస్ట్ దోశ సరిగ్గా రాలేదు కాబట్టి మనం కొన్ని వాటర్ వేసుకుంటాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. సో ఇప్పుడు ట్రై చేద్దాం దోశ ఎట్లా వస్తుందో. నేను కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి సరిగ్గా రాలేదు కదా, కొంచెం వేసుకుంటున్నాను. ఈసారి కూడా సరిగ్గా రాకపోతే ఇక మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేద్దాము. ఓహో, ఈసారి కూడా ఉంది.
సో దోశలు సరిగ్గా కాలేదు కాబట్టి మనం సీజనింగ్ చేస్తున్నాము. ఫస్ట్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా వేసుకొని హై ఫ్లేమ్లో ఉండాలి గ్యాస్ అనేది. ఈ ఉల్లిపాయలు మారేంత వరకు దీని మీద వేస్తుంది. ఉల్లిపాయలు కొంచెం మాడిపోయాలి. కొంచెం ఆయిల్ రాసుకున్నాను. ఏదైనా సరిగ్గా వస్తుందో రాదు చూడాలి. ఇంటి రోజులు సరిగ్గా రావట్లేదు. మారుతున్నాయి. నేను బాగా రీటెక్కింది అనుకున్నాను. నాకు దోశలు బాగా రావట్లేదు. ఇంత వేస్ట్ అయిపోతుంది. ఇలా ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నాకు టిఫిన్కి టైం అయిపోతుంది అండి. మళ్ళీ దోశ పిండి చేస్తే దోశ బ్రేక్ఫాస్ట్ రోజు మళ్ళీ నేను వీడియో తీసి మీకు పెడతాను. అంతవరకు బాయ్ బాయ్.